వాస్తు విజ్ఞానానికి స్వాగతం. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మన ఇప్పుడు చిత్రదుర్గం జిల్లా చెలికేరులో ఉన్నాము, రంగస్వామి గారి ప్లాట్ దగ్గర. ఇక్కడ వాస్తు విజిట్కి వచ్చినానండి. ఇది వచ్చేసి 3 బిట్లు అనమాట. అది ఒకటి ఇల్లు కట్టిండేది 30-40 ఒక సైటు, ఈ ఖాళీ ఉండేది 30-40 ఒక సైటు. దీన్ని కలుపుకొని ఇంకోటి రోడ్ ఫేస్కి వచ్చేసి ఇది 30-40 షెడ్లు వేసినారు చూడండి. ఇది ఈ తూర్పు పడమర ఉత్తర దక్షిణము 30, తూర్పు పడమర 40 ఉన్నాయన్నమాట. ఈ 2 బిట్లు. ఈ బిట్లు వచ్చేసి ఉత్తర దక్షిణ 40, తూర్పు పడమర 30 ఉంది. దీనిలో కలిపినందువల్ల ఈ స్థలం ఆకారం మారింది, వాయువ్యం కట్ అయ్యి దీనికి ఈశాన్య, ఈ 2 బిట్లకి ఈశాన్యం పెరిగినందువల్ల స్థలం ఆకారం మారి ఏమవుతుందంటే విశంకర ఆకారం అవుతుంది. ఎప్పుడైనా చతురస్రం కానీ దీర్ఘచతురస్రం కానీ ఉండాలి, ఒక ప్లాట్ కానీ ఇల్లు కానీ. ఇది మారినందువల్ల వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. దీన్ని ఏం చేస్తామని చెప్పినానంటే, ఈ 2 బిట్లు కలిపి ఇక్కడ ఒక కంపౌండ్ కట్టేసి ఈ బిట్టుని వేరే చేయమని చెప్పినాను. ఇది రోడ్ ఫేస్కి, దీనికి తూర్పు రోడ్ వస్తుంది. అది ఉత్తరంలో మెయిన్ రోడ్డు, తూర్పులో సబ్ రోడ్ ఉందండి. దీనికి ఈ ప్లాట్లకి 3 ప్లాట్లకి ఈ 2 ప్లాట్లు కలిపి ఒక్కటి చేసేసి ఇప్పుడు ఆ ఇల్లు కట్టినారు కదా, ఆ ఇంటికి తూర్పులో వచ్చేసి గేట్ పెట్టినారు. ఇంటికి ఎదురుగా గేట్ పెట్టినారు వల్ల తూర్పు ఆగ్నేయ నడక వస్తాను. ఆ గేటు పని చేయమని చెప్తున్నాను. అక్కడ గోడ కట్టేసి ఈ గేట్లో నచ్చమని చెప్తున్నాను. ఇది ఉత్తరం ఈశాన్యం నడక వస్తుంది. ఇంట్లోకి వచ్చేస్తే అది ఇంటి పాలు దాటి దక్షిణాగ్నేయం పెరిగిందనమాట. మెట్లు కింద టాయిలెట్స్ అని నేను ఇంటి పాలకి అవి టాయిలెట్స్ తీసామని చెప్తున్నాను. ఇంటి ముందర ఇవి రౌండ్ పిల్లర్లు వేసినారు వెల్వేషన్ కోసము. ఇవి వచ్చేసి స్క్వేర్ చేయమని చెప్తున్నాను. ఇవి ఈ పిల్లర్లు ఇట్లా తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఇట్లా పిల్లర్లు వేసినప్పుడు వెల్వేషన్కి రౌండ్ పిల్లర్లు వేయాలన్నమాట. ఈశాన్యపు లెస్ అవుతుంది, ఈశాన్యము స్క్వేర్ పిల్లర్లు చేయమని చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి దీనికి ఉత్తరం ద్వారం లేదండి. ఇది ఈ పోర్షన్లు 2 పోర్షన్లు ఉండేవి. సింగిల్ బెడ్రూమ్ 2 పోర్షన్లు ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి నేను ఆ 5 పోర్షన్ని దీంట్లో కలిపేసి ఆగ్నేయంలో ఉండే ద్వారం తీసేసి ఉత్తరంలో పెట్టమని చెప్పినాను. ఇది ఒకటండి. దీన్ని వచ్చేసి షీట్లు వేసుకొనేసి ఒక 13 అడుగులు షీట్లు వేసుకొనేస్తే ఇల్లు పెరుగుతుంది. ఉత్తరంలో ఖాళీ జాగా వస్తుంది. దక్షిణం కంటే ఉత్తరంలో ఈ గేట్ ఉచ్చపనాడుకు అవుతుంది. ఇక్కడ కంపౌండ్ కట్టేసి ఆ ప్లాట్ సపరేట్ అయితే అది కమర్షియల్ అవుతుంది. ఇదంతా చెప్పినాను. ఇదంతా మొత్తం పూర్తయిన తర్వాత ఒకసారి వీడియో పెడతానండి. ఓకే అండి.